व्याप्तिने व्यापरामस्वाया सुक्षुने बृहस्पति प्रस्तुता स्थानां चन्तकुंसा आर्केल समस्वता त्रिनेत्रसंवा सिकादृत सर्वं पापं पीडान्यमेव च सोमेन स्वाहा श्रीरमासमेत वीरवेंकटसत्यनारायण आर्केल सहित महानैवेद्यं समर्पयामि मध्ये मध्ये भगवान् समर्पयामि अमृतोत्तरं समर्पयामि अस्तवृक्षालयामि अलवृक्षालयामि दारिं दारिं समर्पयामि विग्रहमात्राल जपूलसुनिमितं तं विग्रहं समर्पयामि सुचिन्तां समर्पयामि नीराजन दीपं कल्याणार्थाय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तिधनोजाय सार्वभौमाय मङ्गलं सर्वमङ्गलमाङ्गल्ये द्वे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते विरमासमेत वीरवेङ्कटसत्यनारायण विराजनं आचमनं समर्पयामि नमस्कारं रक्षामं धारयामि सुभद्रमानमोऽस्तु गोविन्दा विरमासमेत वीरवेङ्कटसत्यनारायण गोविन्दा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ఆ సూత మహాముని మరో విధంగా చెప్పుచున్నాడు ఓ మనుష్యులారా పూర్వము ఈ సత్యనారాయణ స్వామి ఆచరించే వారి కథ చెప్పుచున్నాడు పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మిగులు దరిద్రుడు అవ్వడం చేత అన్న వస్త్రము లేక ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ ఇష్టమెత్తుకుంటూ జీవించేవాడు భగవంతుడు బ్రాహ్మణ పీడుగా ఉన్న ఆ బ్రాహ్మణ విధంగా దుర్భరమైన కష్టమును అనుభవించడం చూచి ఆ విష్ణుమూర్తి కూడా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో పొందినవాడై ఆ పేద బ్రాహ్మణుడికి ఎదురుగా వచ్చి పోయి బ్రాహ్మణుడా నువ్వు చతుర్వేదములు నేర్చుకుని ఉంటివి ఆయనను కూడా ఇటు దళితులను అనుభవించడు కాదని మేము ప్రశ్నించను అప్పుడు ఆ విష్ణుమూర్తి విధంగా చెప్పుతున్నాడు ఆ బ్రాహ్మణుడి విధంగా చెప్పుతున్నాడు ఓ ప్రభు నేను మిక్కిలి దళితులను భిక్షమెత్తుకుంటూ జీవించుతున్నాను నేను చాలా కష్టములు పడుతున్నాను నా దరిద్రం కూడా ఏదైనా ఉపాయం అని చెప్పి అనుగ్రహించండి అని ఆ బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణంలో ఉన్న విష్ణుమూర్తిని వేడుకోను ఆ విధంగా అడగగా ఆ బ్రాహ్మణుడు విధంగా చెప్పుతున్నాడు పూజ దేవులను ముందుగా ఆ తర్వాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరుని పార్వతిని సూర్యుడు మొదలు ఇంద్రాది అష్టదిక్పాలకులను నవగ్రహాలను అధిదేవతా పత్రుల దేవత సహా పూజ చేయలను మొదల కలశం మీద వరుణ దేవుని పూజ ఇవ్వను విఘ్నేశ్వరుడు మొదలుగా ఇది గురువు దేవతలను తర్వాత ఇంద్రాది అష్టదిక్పాలకులను తూర్పు ఏదిని దిక్కులందు ప్రతిష్ఠించి పూజ చేయవలను తిరుప సత్యనారాయణ స్వామి కలశం మీద పూజ చేయవలను 4 వర్ణాల లేదా సంవత్సరం ఒకసారి చేయవచ్చును ఎవరి శిక్షానుసారము వారు ఆచరించవచ్చును సత్యనారాయణ స్వామి పౌర్ణమి నాడు గాని ఏకాదశి నాడు గాని రవి సంక్రమణం గాని చేయలేను సూర్యునికి పూర్వమే నిద్రలేసి కాలపట్టం నిలబెట్టుకొని స్నానం సంధ్య అనుష్ఠానం యథాప్రకారం నిలబెట్టుకొని శుచి నిశ్చల భక్తితో దేవాది దేవా శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహంలో పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించుతున్నాము అని తన మనసులో స్వామి నమస్కారం చేసుకుని महादेवी